గత శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో అబద్ధపు వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా ఏ ఒక్క వాగ్దాన్ని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి 6 సంవత్సరాలు 12 కార్లకు నీళ్ళు వస్తే రైతులు సంతోషంగా పంటలు పండించుకొని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి రోజులు మనం చూసాం. 15 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. గత యాసంగిలో కానీ ఈ యాసంగిలో కానీ నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టి రైతుల యొక్క ఆక్రందనను చూస్తూ ఉన్నది. కేసీఆర్ గారు కళ్ళల్లో ఆనందం చూస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కళ్ళల్లో కన్నీరు చూస్తూ ఉంది. కాలువల్లో నీళ్ళు ఇవ్వమంటే ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే రైతులు ఒక్క చుక్క కూడా నీళ్లు రావనే పరిస్థితి చెప్తా ఉన్నాడు. అక్కడ కూర్చున్నటువంటి మంత్రులేమో అయ్యా 1 ఎకరం కూడా ఎండిపోకుండా చూడండి అని చెప్తా ఉన్నారు. మరి మంత్రులు చెప్పేది నిజమా, ఇక్కడ ఎమ్మెల్యే చెప్పేది నిజమా ప్రజలు గుర్తించాలి. అందుకే అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా